కడప మైనర్ బాలిక మర్డర్ ఇంకా మిస్టరీగానే ఉంది. ఇది హత్య లేక పరువు హత్య అనే కోణంలో దర్యాప్తుని ముమ్మరం చేశారు పోలీసులు. మొన్న ఉదయం 8:30 బాలికని గండికోట తీసుకువెళ్లాడు ప్రియుడు లోకేష్. 10:40 ఒక్కడే వెనక్కి వెళ్లిపోయాడు. బాలిక కాలేజ్కి వెళ్లలేదన్న విషయం ఇంట్లో తెలిసిందని భయపడి తనని అక్కడే వదిలేసి లోకేష్ వెళ్లిపోయినట్లుగా పోలీసులు వెల్లడించారు. ఆ తర్వాత గండికోటకు బాలిక బంధువు సురేంద్ర వెళ్లినట్టుగా గుర్తించారు. ఇవాళ కీలక ఆధారాలు సేకరించి దర్యాప్తును ముమ్మరం చేశారు. అయితే బాలికపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదు అంటున్నారు డిఎస్పీ ప్రవీణ్. కేసు దర్యాప్తుపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. గండికోటలో మైనర్ బాలిక హత్య కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. అయితే ఈ రోజు కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఇక్కడికి వచ్చి పూర్తి ఏదైతే హత్య జరిగిన ప్రదేశాలను కూడా పరిశీలించడం జరిగింది. ఆ వివరాలు వివరించడానికి ఆయన మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఎటువంటి ఆధారాలు ఉన్నాయి ఇప్పటి వరకు? ప్రాథమికంగా ఈ వైష్ణవి హత్య కేసుకు సంబంధించి పోలీసులు ఏం సేకరించారు? ఇప్పుడు వైష్ణవి అనేది ముమ్మాటికి హత్య జరిగింది. ఆమె యొక్క లివర్ పార్ట్ ఏదైతే ఉందో అక్కడ బలమైనగా గాయపరచడం వల్ల లోపల లివర్ రప్చర్ అయ్యి ఆమె చనిపోవడం జరిగింది ఇంటర్నల్ బ్లీడింగ్ వల్ల. ఇప్పుడు వరకు మనం ప్రాథమిక విచారణలో ఆమె పీరియడ్ ఎవరైతే ఉన్నారో ఆమె ఇక్కడైతే అతని పాత్ర ఉన్నట్టుగా మనకు అనిపించట్లేదు. సో అయితే మనకి ఈరోజు ఉదయం మనకు ఒక కీలకమైన ఆధారాలు లభించాయి. దానిపై ముమ్మరంగా దర్యాప్తు గాలింపు జరుగుతుంది. సాయంత్రానికల్లా మేము ఈ యొక్క కేసుని మిస్టరీని ఛేదిస్తామని ప్రగాఢ నమ్మకంతో ఉన్నాం. అంటే సార్, ఇక్కడ పోలీసులు దాదాపు 3 కోణాల్లో దర్యాప్తు చేసినట్టు తెలిసింది. ఎవరైతే ప్రియుడున్నాడో అతని మీద, ఎవరన్నా చంపారా అనే దాని మీద, లేదా పరువు హత్య అనే దాని మీద, ఈ మూడిట్లో అంటే ఏ విధమైన ఆధారాలు, ఈ కోణంలో ఏ విధమైన ఆధారాలు వచ్చాయి? అది పీరియడ్ అయితే కాదండి, ఉన్న 2 కోణాల్లో మేము ఇంకా పూర్తిగా విచారిస్తాం. ఈ రోజు అయితే మనకి ఇందాకే జస్ట్ ఇక్కడికి వచ్చే క్రమంలోనే కీలకమైన ఆధారాలు లభించాయి. దాని మీద ముమ్మరంగా గాలింపు జరుగుతుంది. అంటే సీసీ ఫుటేజ్ సంబంధించి అయితే ఉదయం వచ్చారు, 10ంటికి పీరియడ్ వెళ్ళిపోయాడు లొకేషన్ అతను. తర్వాత మన పోలీసులు చెప్పిన దాన్ని బట్టి 12 గంటల వరకు కూడా ఇక్కడే ఉన్నట్టు వైష్ణవి తెలుస్తుంది. అంటే హత్య ఏ టైంలో జరిగింది అనుకుంటారు? సుమారు 11-12 మధ్యలో జరిగి ఉండొచ్చు అని మేము అంచనా వస్తుంది, ప్రాథమికంగా అనిపిస్తుంది. ఓకే సార్, అంటే మీకు దొరికిన కీలక ఆధారం ప్రకారం అంటే బంధువులు ఉన్నారా, లేదంటే ఇక్కడికి వేరే వాళ్ళు ఇక్కడ వచ్చిన టూరిస్టులు ఏమన్నా చేశారా? అంటే ఆ పాపని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవడం కారణాలు ఏమన్నా చెప్పాడా లోకేష్? అదే అండి, వాళ్ళు లోకేష్కి ఈ అమ్మాయికి ఏదైతే 3 సంవత్సరాలుగా ప్రేమాయణం నడుస్తూ ఉంది, గత 2 కుటుంబాల మధ్య వైరం ఉంది అనే 2-3 సందర్భాల్లో కూడా ఈ వైష్ణవి కుటుంబ సభ్యులు లోకేష్ మీద దాడి చేయటం, పోలీస్ కేసులు పెట్టడం, అన్ని మందలించడం అన్నీ జరుగుతూ ఉన్నాయి. సో వీళ్ళిద్దరూ కలిసి ఉన్న విషయం వైష్ణవి కుటుంబ సభ్యులకు తెలిసిందనే విషయం తన బంధువు ఎవరో చెప్పడం అమ్మాయిని విడిచేసి ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత అయితే ఆయన మొబైల్ టెక్నికల్ డేటా కూడా చూస్తే కూడా ఎక్కడ మళ్ళీ వెనక్కి వచ్చినట్టు అనుమానాలు ఎక్కడా లేవు. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు? ఈ కేసు విచారణ ఎంతవరకు వచ్చింది? ఇంకా ఎవరు అదుపులో ఏం తీసుకోలేదండి. మనం అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తాం. మనకి ఈ రోజు ఏవైతే ఉదయం మనకు లభించిన కీలకమైన ఆధారాలు ఉన్నాయో దాని మీద ఇప్పుడు గాలింపు జరుగుతుంది. మన టీమ్స్ వాళ్ళ ఏదైతే ఉన్నాయో ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. ఓకే, ఇది వైష్ణవి హత్యకు సంబంధించి ఈ రోజు ఉదయం కీలకమైన ఆధారాలు అయితే బయటపడినట్టు చెప్తా ఉన్నారు. ఆధారాల ప్రకారం కూడా ఇదే దర్యాప్తు జరుగుతుంది. ఈ రోజు సాయంత్రానికైతే ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉన్నట్లు డీఐజీ చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ రాజ్తో సుధీర్, TV9, జమ్మలమడుగు.